అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి అనుమతుల్లో లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకరం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని నివేదికలో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాళేశ్వరం నివేదికకు సంబంధించి చర్చ జరగనుంది ఇవాళ సాయంత్రం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ప్రభుత్వం పెట్టబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గతంలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఈ నివేదికను అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా గతంలో ఏం జరిగింది అనే అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే అసెంబ్లీలో ఈ యొక్క జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పెట్టి చర్చించబోతా ఉన్నారు. ఈ చర్చకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అయితే పూర్తి చేస్తా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ఒకవైపు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ కమిషన్ ఏకపక్షంగా ఉంది రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును తలుపు కూడా తట్టడం జరిగింది. అది సోమవారానికి వాయిదా పడింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే కాళేశ్వరంకు సంబంధించి 3 బ్యారేజీలు ఉన్నాయో అన్నారం, మేడిగడ్డ, సుందిలకు సంబంధించి గతంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా రిపోర్ట్ లో కూడా పొందుపరచని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు మరి కాసేపట్లోనే అసెంబ్లీలో దీనికి సంబంధించి ప్రభుత్వము టేబుల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దీనికి సంబంధించి చర్చ వేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే దీనికి సంబంధించి సిద్ధమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఖచ్చితంగా దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ ఏ విధంగా వ్యవహరించబోతా ఉంది, బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాగానే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీన్ని టేబుల్ చేసి చర్చకు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది.
తమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకరం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదికలో వెల్లడించారు.